తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారము జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే గత సోమవారం మాత్రము ప్రజాపాలన కార్యక్రమం రద్దు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి బోనాల పండుగ దృష్టిలో ఉంచుకొని సోమవారం రోజు ప్రజాపాలన కార్యక్రమం రద్దు చేయడం వల్ల ఈ రోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం మాత్రం పెద్ద ఎత్తున కూడా వాళ్ళ సమస్యలపై బాధితులు రావడం జరిగింది. అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము చిన్న చిన్న సమస్యలు మాత్రం పెద్ద ఎత్తున జనాలు వస్తున్నా కూడా పరిష్కారం కావట్లేదని మాత్రం పెద్ద ఎత్తున కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దాన్ని తూతూ మంత్రంగానే చూస్తున్నారని అనుకుంటున్నారు. మన దగ్గర పెద్ద ఎత్తున కూడా మహిళలతో పాటు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్లాట్ల విషయంలో రావడం జరిగింది. మన దగ్గర కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, మీది ఎక్కడ, మీరు ఎందుకు ఇలా జిల్లా కలెక్టర్ కావడం జరిగింది? సార్ మాది చింతలపాలెం మండలం వజనేపల్లి గ్రామంలో పట్టాదారులైనటువంటి మేమండి. పట్టాదారు పాస్బుక్లు మాకు నిరాకరించడం వలన దానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ప్రక్కన ఉన్న నెమలిపురి విలేజ్ ఈ వజనేపల్లి విలేజ్ ఓవర్లాప్ అవుతుందని చెప్పి పట్టాదారు పాస్బుక్లు నిరాకరించడం వలన మేము అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము సార్ కలెక్టరేట్ లో. చాలా జరిగిన తర్వాత దాని మీద జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అనుమతులు అన్నిటిని కూడా మేము వారి దగ్గర రికార్డుగా ఉన్నాయి, మేము కూడా చూపించి మా విషయాన్ని, మా బాధను చెప్పుకున్నామండి. పోయిన 7వ తారీఖున కలెక్టర్ గారు ప్రజావాణిలో 2 వారాలలో మీ సమస్యను పరిష్కారం చేస్తాం, మీరు సంవత్సరం నుంచి తిరుగుతున్నారు కానీ మాకు టైం కుదరట్లేదు కాబట్టి మేము 2 వారాల్లో మీకు సమస్య పరిష్కారం చేస్తామన్నారు సార్. 2 వారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము వస్తే సమస్య సార్ 2 విలేజ్ల మధ్యలో బౌండరీ డిస్ప్యూట్ ఉందన్నారు సార్. వాస్తవానికి ఆ 2 గ్రామాల మధ్య 1967 సంవత్సరంలోనే బౌండరీస్ క్లియర్ గా వేయబడి ఉన్నాయని వాళ్ళ రికార్డులో చెబుతున్నాయండి. నేను దీనిలో ఒక 7 పాయింట్లు రాశానండి. ఈ 7 పాయింట్లు కూడా ప్రభుత్వాధికారులు ఈ సర్వే విషయంలో జరిగించినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలండి. కలెక్టర్ గారికి పర్మిషన్ ఇస్తూ కమిషనర్ సర్వే సెటిల్మెంట్ గారు ఇచ్చినటువంటి లేఖని కలెక్టర్ గారు ఇంప్లిమెంట్ చేస్తే మా పట్టాదారు పాస్బుక్లు మాకు వచ్చేసాయి సార్, మా భూములు మేము ఎంజాయ్ చేసుకోగలుగుతాం. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా పోయిన కలెక్టర్ గారు 1 సంవత్సరం తిప్పారండి. మళ్ళీ కొత్త కలెక్టర్ గారికి వీరు వచ్చి కూడా 1 year అయిపోయింది. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతుంది మాత్రం మాకు హృదయ విదారకంగా అండి, కడుపు కోతగా ఉంది సార్. వారు అంటున్నారు ఇది 60 సంవత్సరాల సమస్య అని. ఇది 60 సంవత్సరాల సమస్య కాదు సార్, 60 సంవత్సరాల క్రితం ఉన్న సమస్యని అప్పుడే ఆనాడే 1955లో ఉన్నటువంటి రీసర్వే జరిగినప్పుడు తలెత్తినటువంటి సమస్యని 1962, 67 మధ్యలో ట్రావర్స్ సర్వే చేసి ఆ సమస్యను పరిష్కారం చేశారు. ఇప్పుడు వెళ్ళి చూసుకుంటే కూడా ఒరిజినల్ గా 2 విలేజ్ల మధ్యలో బౌండరీ స్టోన్స్ వేయబడి ఉన్నాయని వాళ్ళు కూడా రికార్డు చెప్పారు సార్. కాబట్టి ఇది 60 ఏళ్ల క్రితం సమస్య కాదు. ఈ విషయం కూడా జాయింట్ కలెక్టర్ గారికి తెలియట్లా ఇంత ఫైల్ చూసిన తర్వాత ఇది 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైందండి. ఎందుకు ప్రారంభమైందంటే మా నెమలిపురి అనే విలేజ్ లో మాకు ఆపోజిట్ లో ఉన్న విలేజ్ లో ఫారెస్ట్ ల్యాండ్ ఉందండి. ఆ ఫారెస్ట్ ల్యాండ్ ని ఒక కార్పొరేట్ కంపెనీ, ఒక సిమెంట్ కంపెనీ ఫారెస్ట్ ల్యాండ్ ని రిజిస్ట్రేషన్ చేసుకోగలిగింది సార్. అక్కడ ఈ సమస్య ఉద్భవించింది. ఇప్పుడు ఆ సమస్యని వాళ్ళు చాలా తెలివిగా వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు ఏదో చేసుకుంటూ ఈ ఓవర్లాప్ అనేటువంటి సమస్య ఉంది కాబట్టి మా పట్టాలు మీరు తీసుకోండి. వాస్తవాన్ని చెప్పండి, మీరు ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావటం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? అసలు మీకు ఎందుకు దీన్ని పరిష్కార మార్గం కనుక్కోలేకపోతున్నారు? సార్ మేము 2012 సంవత్సరం నుంచి ఈ కలెక్టరేట్ చుట్టూ తిరిగాము సార్. 12 అప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్ గా ఉంది. 14 తర్వాత కూడా మేము దీనికి వచ్చి ఉన్నామండి, జిల్లా కలెక్టర్ కార్యాలయం వెళ్ళామండి. 2012 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున వాళ్ళు రిపోర్ట్ పంపించారండి. సరే ఏ కారణాల వలన ఇది లెంగ్తీ అవుతుంది కాబట్టి నేను కట్ చేసి చెప్తున్నాను. ఆ రోజు పరిష్కారం అవ్వలేదండి. అవునప్పుడు 2018 సంవత్సరంలో నేను మొట్టమొదటిగా ఇక్కడ చూపిస్తున్నటువంటి విధంగా జాయింట్ కలెక్టర్ గారు క్వాజీ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి మొత్తం చెప్పండి, అసలు మొత్తం ఎంతమంది మీరు బాధితులు ఉన్నారు, అసలు మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? సార్ మేము దాదాపుగా 150 మంది రైతులం సార్. ఇక్కడ వజనేపల్లిలో ఉన్నటువంటి రైతులం తిరుగుతూ ఉండగా కొంతమంది చనిపోయి, కొంతమంది భయపడిపోయి రాలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో మేమే పట్టుదలగా తిరుగుతాం సార్. మేమైతే సార్ మా ఇప్పుడు జాయింట్ గా కలెక్టర్ గారిని కలుద్దామని వచ్చామండి.
కలెక్టర్ గారు మాకు 2 వారాల్లో చేస్తానన్నారు కాబట్టి నిర్దిష్టంగా ఒక డేట్ ఏమన్నా చెప్తారంటే వచ్చాం సార్. కానీ కలెక్టర్ గారు లేకపోవడం వలన అంటే ఇప్పుడే వెళ్ళిపోయారు. జాయింట్ కలెక్టర్ గారికి మేము ఇచ్చి ఇట్లా కలెక్టర్ గారు చెప్పారండి 2 వారాల్లో క్లోజ్ చేస్తాను అని అన్నారనంటే వారన్న మాట మాత్రం మళ్ళీ చెప్తున్నాను సార్, మా కడుపు కోత పెట్టిస్తుందండి. ఇది 60 సంవత్సరాల సమస్య అంటున్నారు సార్. ఒకవేళ 60 సంవత్సరాలు కాదు సార్. కలెక్టర్ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కూడా అదే చెప్పారు, మన అదే కలెక్టర్ గారు అదే చెప్పారు కదా. ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు మేము కలెక్టర్ గారు మాకు స్పెసిఫిక్ డేట్ లో ఈ సమస్యను పరిష్కారం చేస్తానని వారు ఈ రోజైనా రేపైనా వారు తీరుబడి ఎప్పుడు ఉంటే అప్పుడు వచ్చి మాకు మీ పలానా రోజు చేస్తాము అని చెప్పే వరకు మేము ఇక్కడే ఉంటాం సార్. కలెక్టరేట్ లో మమ్మల్ని తోసివేస్తే మమ్మల్ని బయట ఉంటాం సార్. ఆ తర్వాత ఆ 2-3 రోజుల్లో కూడా ఇది పరిష్కారం కాకపోతే సీఎం గారి వరకు కూడా మేము పాదయాత్ర పెట్టుకుని ఈ రికార్డులన్నింటినీ తీసుకెళ్లి వ్యవస్థలు చేసినటువంటి మోసాన్ని మేము బయట పెడతాం సార్. ఓకే, మనం కొంతమంది మహిళా రైతులు కూడా ఉన్నారు, వాళ్ళంతా చూస్తున్నాము. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పాస్ పుస్తకాలు ఉన్నాయో పాస్ పుస్తకాలు పట్టుకొని రావడం కూడా జరిగింది. వారు మాట వస్తున్నాం. అమ్మ చెప్పండి, అసలు మీరు ఎప్పుడు ఖరీదు చేశారో, మీకు జరిగిన అన్యాయం ఏంటి? వస్తున్నాం సార్, మేము వచ్చినప్పుడల్లా అదో ఇదో సంబంధం చెప్పి పంపిస్తున్నారు. బ్యాంకి పోతే బ్యాంకి రుణమాఫీ కాలేదు సార్. మీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? మేము ఆపరేషన్ చేయించుకున్నాం సార్. ఆపరేషన్ చేయించుకున్నాం, గవర్నమెంట్ ఇచ్చారు. ఇచ్చారు సార్. ఏ ఇయర్ ఇచ్చారు మీకు? ఏ ఇయర్ ఇచ్చారమ్మా మీకు? కొత్త ఆపరేషన్ చేయించుకున్నాం సార్. మమ్మల్ని ఆపరేషన్ చేయించుకున్నారు, ఇచ్చారు. ఆపరేషన్ చేసుకున్నందుకు ఇచ్చారు. అంటే మీకు అద్దులు చూపించారా? భూమికి అద్దులు చూపించారు, అన్ని ఉన్నాయి, అద్దులు ఉన్నాయి, పట్టాలు రావాలి మాకు. మనం చూస్తున్నాము, వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్దకు తిరుగుతున్నారు, కానీ పరిష్కార మార్గం కనిపించలేదు. వీళ్ళు అనేది ఒకటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాకు పాస్ పుస్తకాలు ఇచ్చారు, అద్దులు చూపించారు, మేము దాన్ని సేద్యం కూడా చేసుకోవడం జరిగింది. అయినా కూడా మాకు ఇప్పటి వరకు న్యాయం కాలేదు. ఒక సిమెంట్ ఫ్యాక్టరీ